మండపేట డ్యూటీకి ఇక్కడ వస్తుందిగా 2-3 సంవత్సరాల నుంచి ఇక్కడ తింటాను. అయ్యా ఈ రోజు అయితే పొద్దున్నే మండపేట మంచుతో నిండిపోయిందండి. మేమైతే పొద్దున్నే పెసరట్టు ఉప్మా తినడానికి వచ్చామండి. చూసారండి జనాలు అయితే ఎలా ఉన్నారో. ఇప్పుడైతే మనకి ఇడ్లీ, పెసరట్టు ఉప్మా, మినపట్టు, ఇంకా ఇక్కడ పుల్లట్లు కూడా ఉంటాయండి. మేము వెళ్ళే టైంకి అయిపోయినాయి. ఎందుకు మండపేటలో ఎక్కడ అంటారా, మన కృష్ణ థియేటర్ ఉంటది కదండి, ఎదురుగా ఉంటదండి. మేమైతే ఫస్ట్ పెసరట్టు ఉప్మా తీసుకున్నామండి. ఆ 2 చట్నీల్లో ముంచుకుని తింటే ఉందండి. అబ్బా ఎన్ని రోజుల నుంచి తింటారు ఇక్కడ? ఇంచుమించు సుమారు నేను ఈ మండపేట డ్యూటీకి ఇక్కడ వస్తుందిగా 2-3 సంవత్సరాల నుంచి ఇక్కడ తింటాను. అదే టేస్ట్, అదే ఉప్మా పెసరట్టు సూప్ ఉంటుందండి. రేటు ఇక్కడ చాలా అతి తక్కువగా, టేస్టు చట్నీ అన్ని సెల్ఫ్ సర్వీస్గా ఉపయోగించుకొని మంచిగా వేస్తారు. చాలా టేస్ట్ కూడా ఉపయోగిస్తారు. రేటు కూడా చాలా తక్కువ. ఉప్మా పెసరట్టు 30 రూపాయలు అంటే చాలా తక్కువ, కానీ చాలా టేస్ట్గా చేసి అమ్ముతారు. ఆ తర్వాత అండి మేమైతే మినపట్టు తీసుకున్నాం అండి. చాలా బాగుంది. 20 రూపాయలకి మినపట్టు, 30 రూపాయలకి ఉప్మా పెసరట్టు ఎక్కడ వస్తాయండి. ఇక్కడ ట్రై చేసిన వాళ్ళు అయితే టేస్ట్ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. రెండోసారి వచ్చి అయితే టేస్ట్ చేయండి మీరు కూడా. ఈవిడైతే ఇక్కడ 30 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. మొత్తం పుల్లలు పోయే. ఇంకేముందండి, ఫాలో కొట్టండి. అబ్బాయి ఫ్రం గోదావరి.